రోడ్డు కావాలంటే ప్రభుత్వాన్ని అడుక్కోండి. మంచిర్యాల జిల్లా కేతనపల్లి వాసులపై మంత్రి వివేక్ అసహనం. మేము ఓటు వేసింది మీకే, ప్రభుత్వంలో మీరు భాగమే కదా, రెండేళ్లైనా అభివృద్ధి ఏదన్నా ప్రశ్నలకు మంత్రి ఉక్కిరి బిక్కిరి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోను వివేక్ను అడ్డుకున్న రైతులు, రుణమాఫీ ఏమైంది, రైతు భరోసా ఎక్కడా అంటూ నిలదీత. ఇక మీకు ముఖం చెల్లది. మీరు ప్రజలకు పోకుర్రి, తన్ని తరమడం ఒక్కటే మిగిలిందిగా. నేను ఆల్రెడీ మంత్రి వివేక్ గారిని అడ్డుకున్నారు ప్రజలు, ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించిండ్రు. నాకేం సంబంధం, ప్రభుత్వాన్ని అడుక్కోండి అంటే మీరంతా కలిస్తేనే ప్రభుత్వం అయింది. ఒక మంత్రిగా ఉండి ఆ మాట అనడానికి మరి మీకే బుద్ధి ఉండాలి. మంత్రిగా ఉండి నాకేం సంబంధం అంటావా? సప్పుడు ఎత్తలేడిగా. నిన్న రైతులు అడ్డుకునే వరకు ముఖం లేదు. వర్దిల్తుంది తన్నుడు ఒకటే తక్కువ అవుతుంది, వర్దిలుతుంది. అటు ఇదో వర్దిలుడు. పరారిగా అడుక్కోండి, మాకేం సంబంధం. పరార్ అసహనం. ఎందుకు అసహనం? మంత్రి పదవి కావాలని కొన్ని కృత్రిమ ఉద్యమాలను సృష్టించినప్పుడు లేని అసహనము, ప్రజలకు ఇచ్చిన అవసరాలను తీర్చండి అంటే అసహనం అట. అసహనం దేనికి అసహనం? ఇది ఇంకా మీకు ఇది టీజర్ మాత్రమే. ఇంకా ట్రైలర్ ముందు ఉన్నది, సినిమా కూడా చాలా ముందు ఉన్నది. మీకు ఎంపీటీసీ ఎన్నికలకు ఉన్నాయి ఇంకా ముందు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు మీకు టీజరు. కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ ఎన్నికలు టీజర్ మాత్రమే. ఏదో అభివృద్ధి చేసినామని మెల్లగా ప్రజల్లోకి పోయే ప్రయత్నం చేస్తాను మంత్రులు. మీరు చెప్పిన హామీలు ఒక్కటా రెండా? బుక్కే తయారైంది గైడ్ లెక్క. నెరవేర్చమంటే ఎక్కలేని అసహనం వస్తుంది మంత్రి గారికి.